నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడంతో జగన్ రెడ్డి పిచ్చి పీక్స్ కి వెళ్ళిందని హాట్ కామెంట్ చేశారు టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పోలీసులను ఉపయోగించుకొని టీడీపీ నేతలపై కక్ష సాధింపు చేస్తున్నారన్నాడు. టీడీపీ మహిళా నేత విజితారెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేసి ఇంటిని చుట్టుముట్టి హంగామా చేసి భయభ్రాంతులకు గురి చేశారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలకు డబ్బులు దాచారంటూ ఇంట్లోని బీరువా వస్తువులను చిందరవందర చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా ఎన్నికలలోపే ఒక్కో జిల్లాలో నిన్ను ఖాళీ చేస్తాం, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేస్తాం అంటూ హెచ్చరించారు శ్రీధర్ రెడ్డి. కరెక్ట్ ఇంకొకన్నీ మీరు సెట్ చేసేట ఓన్లీ క్రిమినల్స్ వల్ల సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు ఆ డబ్బులు లేకుండా అన్ని కలిగదమ్మా. అది 500 రూపాయలు ఉన్నట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 కూర్చోండి. ఏదండి ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా రకరకాల టెన్షన్స్ ఏది ఇబ్బంది పెట్టలేదు. సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్ గా కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రాలేదు కదా. సెర్చింగ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2,00,000, 3,00,000 డబ్బులు ఉంటాయి కదా. ఉంటాయి కదా. దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెర్చ్ చేస్తుంది. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెర్చ్ చేయడం 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అందుకని ఏ కేసు రిజిస్టర్ మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. ఇంకొక పెట్టి ఒక కేసు అగ్గిరి కదా ఈ సంబంధం కూడా లేదు. సంబంధం ఏదైనా ఉందంటే వాళ్ళు ఏమైనా 120 కింద విజేత బంధువులు పెట్టుంటే విజేత బంధువులు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6 టౌన్స్ లిమిట్స్ లో ఉన్న మొత్తం ప్రతి ఇంట్లో కూడా సెక్షన్ చేసుకోవచ్చు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ లేడం నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ పర్సన్ సరేనమ్మా. మా విజేత ఎంక్వైరీ చేశారు. ఇల్లు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగారు. నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడుగుతున్నారు. మనోడు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. సరేనమ్మా. మేము మీ దగ్గర నుంచి తీసుకెళ్తాం. మేము వచ్చేటప్పుడు కూడా సార్ మేడం ముందే